నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ సంతోష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఎప్పుడైనా ఎడ్యుకేషన్ ఈజ్ మెయిన్ రోల్ ప్రతి మనిషి లైఫ్లో ప్లే చేస్తుంది. అలాంటి ఎడ్యుకేషన్లో ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నామా ఇంకా అంతే, కంప్లీట్గా ఎటు తేల్చుకొని సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అలాంటి వాళ్ళకి అసలు ఎడ్యుకేషన్ గురించి మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఒక 10th క్లాస్ చదివిన తర్వాత నెక్స్ట్ పిల్లలకి మీరు ఏదైనా ఎంపీసీ, బైపీసీ, సిఈసి లాంటి రెగ్యులర్ కాకుండా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే బాగుంటుంది మినహాయించి ఎంపీసీ, బైపీసీ, సిఈసి? సో బేసికలీ ఫస్ట్ ఏంటంటే అండి, ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ లెవెల్. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అనేవి 10th క్లాస్ అంటే చిన్నపిల్లలు, బట్ ఏదో ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఒక సైడ్లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళని, ఆర్మీ వాళ్ళని, ఆర్మ్ ఫోర్సెస్లో చూసారు, వాళ్ళకి అది అవ్వాలని ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో షెఫ్స్ ఉన్నారు, దే వాంట్ టు గెట్ ఇన్ టు హోటల్ మేనేజ్మెంట్, అలా అనమాట. సో ఫస్ట్ ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి స్టూడెంట్స్కి. ఈ మధ్య మీరు చెప్పినట్టు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమైపోయిందంటే హర్డ్ మెంటాలిటీ అయిపోయింది. అంటే ఒకళ్ళు ఈ స్ట్రీమ్ తీసుకుంటున్నారని మేము కూడా ఇదే స్ట్రీమ్, ఒకళ్ళు ఎంపీసీ అని మేము కూడా ఎంపీసీ, బైపీసీ అని మేము బైపీసీ. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు క్లిక్ అయినా ఉంటారు, ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ చేసి స్టేట్స్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి లెక్క వీళ్ళు కూడా వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ది మెయిన్ ఎపిడమిక్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ యాక్చువల్లీ. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ లెవెల్ ఏంటి అంటే, వాళ్ళు ఫస్ట్ దే షుడ్ నో దట్ ఓకే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఎంపీసీ, బైపీసీ, సిఈసి, వేరే కూడా ఉన్నాయి ఆప్షన్స్. ఫస్ట్ మేము ఏం అవ్వదలుచుకున్నాం. ఇప్పుడు చూడండి, స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఒక పర్టికులర్ ఏజ్కి వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా చేంజ్ అవుతుంటుంది. సో దే హ్యావ్ టు బ్యాలెన్స్ దాట్ విత్ ఓకే మా ఎండ్ గోల్ ఏంటి. ఎండ్ గోల్ 2 things ఉంటాయి. ఒకటి ఏంటంటే బీయింగ్ సక్సెస్ఫుల్ ఇన్ కెరియర్. అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే బీయింగ్ సక్సెస్ఫుల్ ఇన్ కెరియర్ అంటే హౌ మచ్ మనీ ఆర్ వీ రెడీ టు అర్న్, ఎంత కావాలి మనకి. సో మనీ ఎర్న్ చేయడానికి దెర్ ఆర్ వేరియస్ దిస్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, నేను ఏ ప్రొఫెషన్ తీసుకుంటే డైలీ తిట్టుకోకుండా, ఎవరిని ఏం అడగకుండా, ఇంట్రెస్ట్తో హ్యాపీగా వెళ్ళి చేయగలుగుతాను. దోస్ ఆర్ ది 2 factors విచ్ దే హ్యావ్ టు కన్సిడర్. థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే విచ్ ఇస్ మార్కెట్ ఎలా ఉంది. మార్కెట్ డిటర్మైన్స్ యాక్చువల్లీ ఆ ఆపర్చునిటీ. సపోజ్ ఒక పర్టికులర్ ఫీల్డ్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో మార్కెట్ లేకపోతే వాళ్ళకి జాబ్ అనేది రాదు, ఆర్ దే మైట్ నాట్ బీ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు ఎంపీసీ, బైపీసీ, సిఈసి కాకుండా ట్రెండింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ అయితే యానిమేషన్. ఇప్పుడు యానిమేషన్కి సపరేట్ కోర్సెస్ ఉంటాయి. అంటే డైరెక్ట్ 10th క్లాస్ తర్వాత వాళ్ళు యానిమేషన్, మోషన్ గ్రాఫిక్స్, ఆ విఎఫ్ఎక్స్ వాటి గురించి నేర్చుకుని దే కెన్ గెట్ ఇన్ టు మీడియా ఇండస్ట్రీ, అదనమాట. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆర్మ్ ఫోర్సెస్. ఇప్పుడు ఆర్మ్ ఫోర్సెస్ లైక్ మన ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ అవ్వనివ్వండి, దానికి కంపల్సరీ ఎంపీసీ తీసుకోవాలి. బట్ వాళ్ళు ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాయక్కర్లేదు, ఎన్డీఏ అనే ఎగ్జామ్ రాయాలి, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. అది ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అంటారు కదండి, 10th తర్వాత కూడా ఎన్డీఏకి ఛాన్స్. అంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి 10th తర్వాత, దే షుడ్ స్టార్ట్ ప్రిపేరింగ్. ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత రాస్తారు, బట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ ఎగ్జామ్. ఎందుకంటే ఎగ్జామ్ తర్వాత వాళ్ళు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేయాలి. సో 10th క్లాస్ నుంచి ఆ మైండ్ సెట్లో ఉండాలన్నమాట. సో చాలా మంది ఏంటి ఎన్సీసీ జాయిన్ అవుతారు ఆ మైండ్ సెట్ రావడానికి, ప్లస్ ప్రిపరేషన్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. సో దట్ ఈస్ వన్ గుడ్ ఆప్షన్ అపార్ట్ ఫ్రమ్ ఇంజనీరింగ్, డాక్టర్ అది కాకుండా. థర్డ్ గుడ్ ఆప్షన్ ఏంటంటే ఎస్పెషలీ ఫర్ స్టూడెంట్స్ ఎవరైతే అంత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు ఆర్ అంత ఎఫర్ట్ చేయలేరు, ఐటీఐ కోర్సెస్. ఐటీఐ కోర్సెస్ ఏంటంటే వాళ్ళు ఫిట్టింగ్ అవ్వనివ్వండి, మొబైల్ ఫిట్టింగ్, మెకానిక్ అవ్వనివ్వండి, అదేంటంటే స్పెషలైజ్ కోర్సెస్ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, వాటికి ఏంటంటే దాని తర్వాత వాళ్ళు దుబాయ్, ఇప్పుడు కంట్రీస్ లైక్ దుబాయ్, మన గల్ఫ్ కంట్రీస్, వాళ్ళు ఏంటంటే ఇలాంటి స్పెసిఫిక్ స్కిల్ సెట్ ఉన్న పీపుల్ని వాళ్ళు హైర్ చేసుకుంటారు. ఓకే, అంటే స్కిల్ బేస్డ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు, డైరెక్ట్ స్కిల్ బేస్డ్. సో దానికి డిగ్రీతో పని ఉండదు అనమాట. సో ఇట్స్ అన్ ఐటీఐ కోర్స్. అంటే వాళ్ళు ఏంటంటే ఆ కాలేజ్లో ఫిట్టింగ్ నేర్పిస్తారు, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ నేర్పిస్తారు, ఆర్ మొబైల్ రిపేరింగ్ నేర్పిస్తారు, అలాంటివి అనమాట కోర్సెస్. సో అలాంటివి డైరెక్ట్ వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళే ఆపర్చునిటీస్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు దుబాయ్లో, గల్ఫ్ కంట్రీస్లో ఏంటి, అవి ఆయిల్ ఎకానమీస్ కదా. సో అక్కడ ఏంటి, వాళ్ళు ఆ ఆయిల్ ఏదైతే వాళ్ళ ప్లాంట్ ఉంటుందో దాంట్లో ఫిట్టింగ్ జాబ్ అవ్వనివ్వండి, దాంట్లో ఏవైనా టెస్టింగ్ జాబ్ అవ్వనివ్వండి, అలాంటివన్నీ వాళ్ళు డైరెక్ట్ తీసుకుంటారనమాట. సో ఇలాంటి స్పెసిఫైడ్ కోర్సెస్. ఇంకోటి ఏంటంటే పాలిటెక్నిక్. సో డైరెక్ట్ ఇంటర్మీడియట్ చేయకుండా పాలిటెక్నిక్ చేస్తే ఏంటంటే సెకండ్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు లేటరల్ ఎంట్రీ త్రూ
జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే. సో అది కూడా ఎవ్రీ కాలేజ్లో ఒక 2-3 సీట్స్ ప్రతి ఒక్క బ్రాంచ్లో ఉంటాయన్నమాట. సో పాలిటెక్నిక్ కోర్స్ చేయొచ్చు. ఇవన్నీ కాకుండా ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు లెటర్స్ ఏ కాంటెంట్ క్రియేషన్, ఈ మధ్య కాంటెంట్ క్రియేటర్స్ ఎకానమీ కూడా బూమ్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్మీడియట్ 10th క్లాస్ తర్వాతనే దే ఆర్ మేకింగ్ కాంటెంట్. అంటే వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ దాని బేసిస్ మీద దే ఆర్ మేకింగ్ కాంటెంట్. ఇంకోటి హోటల్ మేనేజ్మెంట్ ఇది కూడా ఇంటర్మీడియట్ తర్వాతనే దెర్ ఆర్ మినీ కోర్సెస్ టు గెట్ ఇన్ టు హోటల్ మేనేజ్మెంట్. అంటే ఎంపీసీ బైపీసీ తీసుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్ ఏది తీసుకున్నా కానీ దే కెన్ గెట్ ఇన్ టు హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్. సో ఇదే అలాంటివి కూడా పెడుతున్నారనమాట. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే కొందరికి కాంబినేషన్ కోర్సెస్ ఉన్నాయి. అంటే ఇంటర్మీడియట్ ప్లస్ ఇంజనీరింగ్, ఇలా IIIT బాసరా వాటిల్లో ఏంటంటే ఇంటర్మీడియట్ చదువుతూ దాని తర్వాత వెంటనే వాళ్ళు ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేసేయచ్చు అదే ఫ్లోలో. సో ఇవన్నీ వద్దు అనుకుంటే ఓపెన్ డిగ్రీ చేసుకోవచ్చు. ఓపెన్ డిగ్రీ అంటే వాళ్ళు జస్ట్ ఎగ్జామ్స్ రాసేయాలి. ఇలా ఓపెన్ యూనివర్సిటీస్ ఉంటాయి, వాటిలో ఎగ్జామ్స్ రాసి డైరెక్ట్ దే కెన్ గెట్ ఇన్ టు ఇట్. సో ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఇంట్రెస్ట్ లెవెల్ ఎక్కడ ఉంది అనేది, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. అంటే వీటితో ఇప్పుడు మీరు చెప్పారు ఇది బేసిక్ లెవెల్ కోర్సెస్, బేసిక్ నేర్చుకుంటే సరిపోతుందని. సో వీటితో కెరియర్ పాత్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు ఆర్మ్ ఫోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఆర్మ్ ఫోర్సెస్ గురించి మాట్లాడితే మనము ఆర్మ్ ఫోర్సెస్లో కెరియర్లో డైరెక్ట్ ఆఫీసర్ లెవెల్, ఇప్పుడు ఆర్మ్ ఫోర్సెస్లో కూడా వేరియస్ లెవెల్స్ ఉంటాయి. నేను చెప్పింది ఏంటంటే ఎన్డీఏ అంటే డైరెక్ట్ దే విల్ జాయిన్ యాజ్ అన్ ఆఫీసర్, దే ఆర్ కమిషన్డ్ ఆఫీసర్స్. సో ఆ బెనిఫిట్స్ ఉంటాయి. దే విల్ బీ ఎంప్లాయిడ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళకి మంచి ఇల్లు ఇస్తారు, వాళ్ళకి ఫ్యూయల్ రీఇంబర్స్మెంట్ ఉంటుంది, వాళ్ళకి ఫుడ్, వాళ్ళకి ఆఫీసర్ మెస్ ఉంటుంది. ఇంకా డిఫెన్స్ సెక్టర్ గురించి అసలు మనం ఎంత మాట్లాడుకుంటే అంత, హాస్పిటాలిటీ దగ్గర నుంచి హెల్త్, ఫుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ బెస్ట్. ఎందుకంటే మన డిఫెన్స్ బడ్జెట్ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఉంది అనమాట, డిఫెన్స్ బడ్జెట్ ఎవ్రీ ఇయర్. సో వాళ్ళని బాగా చూసుకుంటారు కూడా. సో ఆఫీసర్ లెవెల్ అంటే వాళ్ళు ఫ్రంట్ ఫేసింగ్ ఉంటారు, అట్ ది సేమ్ టైం చాలా రెస్పెక్టబుల్ జాబ్స్ కూడా ఉంటాయి. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఇప్పుడు రిస్క్ బేస్డ్ కూడా ఇట్ ఈస్, బట్ దేంట్లో రిస్క్ లేదు చెప్పండి ఈ మధ్య. లైక్ ఆబ్వియస్లీ లైక్ మన పెహల్గామ్ దీది అయినప్పుడు, వార్ లైక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అలాంటి రిస్క్ ఉంటుంది. బట్ యా ఆఫ్ కోర్స్ మీరు ఆర్మ్ ఫోర్సెస్ జాయిన్ అవుతుంటే యూ షుడ్ బి రెడీ టు పుట్ యువర్ లైఫ్ ఆన్ ది లైన్ ఫర్ ది కంట్రీ కదా. సో సెకండ్ ఐటీఐ కోర్సెస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఐటీఐ కోర్సెస్ జనరల్లీ చేసే ఏంటంటే వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోతారు, ఫారెన్ వెళ్ళి ఆ కంపెనీ నుంచి దే విల్ గ్రో అనమాట. సో ఇప్పుడు మన కటార్ అవ్వనివ్వండి, మన దుబాయ్, ఇలాంటి గల్ఫ్ కంట్రీస్లో చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ యానిమేషన్, విఎఫ్ఎక్స్. ఈ మధ్య మనం మూవీస్లో చూస్తున్నాము, మూవీస్లో కూడా బడ్జెట్స్ అన్నీ ఎందుకు పెరిగిపోతున్నాయి, బికాజ్ విఎఫ్ఎక్స్ చాలా వాడుతున్నారు. సో వాటి గురించి నేర్చుకుంటే ఆ విఎఫ్ఎక్స్ డిజైనర్స్ అవి అయితే అవి కూడా లక్షల్లో దే కెన్ ఎర్న్. సో యానిమేషన్ కోర్స్ కూడా అడ్వాంటేజ్ ఏంటంటే 10th తర్వాత స్టార్ట్ చేసేయచ్చు వాళ్ళు. ఓకే. అండ్ ఇది చేసి అగైన్ ఫారెన్లో ఇంకా వాళ్ళకి వాళ్ళకి కెపబిలిటీ ఉంటే ఫారెన్లో వెళ్ళి ఇంకా నేర్చుకుంటే దే విల్ బీ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ అగైన్. పాలిటెక్నిక్ నేను చెప్పినట్టు దే కెన్ గెట్ ఇన్ టు ఇంజనీరింగ్ అగైన్, ఆర్ దెన్ దాని తర్వాత గవర్నమెంట్ జాబ్స్ అనేవి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇండివిజువల్ రిలేటెడ్ ఉంటాయి, లైక్ దే వాంట్ టు బికమ్ ఏ బ్యూటీషియన్, మేకప్ ఆర్టిస్ట్, ఇలాంటివి కూడా డిమాండ్ అనేది చాలా ఉంది ఈ మధ్య వెడ్డింగ్స్ కూడా గ్రాండ్ స్కేల్లో చేస్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే స్పెసిఫిక్ స్కిల్స్. సో ద ఎంఫసిస్ షుడ్ బి ఆన్ స్కిల్స్. అదే చేసుకుంటే దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్. ఓకే. అయితే ఇప్పుడు 10th క్లాస్ అన్నారు, ఇంటర్ తర్వాత డిగ్రీ కోర్సెస్ లైక్ బీకామ్, బీఎస్సీ, లేదంటే బీటెక్, ఎంబీబీఎస్, ఇలా కాకుండా డిగ్రీ లెవెల్లో ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే బూమ్ బాగుంటుంది? అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇంట్రెస్ట్ లెవెల్ అండి. ఈ మధ్య ఏంటంటే ఏఐ అనేది ట్రెండ్ అవుతుంది. సో ఏఐ రిలేటెడ్ కోర్సెస్ కూడా వచ్చాయి. అంటే బీఎస్సీ విత్ ఏఐ, బీఎస్సీ, ఇప్పుడు ఎనీవే బీఎస్సీ కోర్సెస్ అనేవి ఉన్నాయి, లైక్ మనకి సైన్స్ బేస్డ్ కోర్సెస్ ఉన్నాయి, బీబీఏ కోర్స్ ఉంది. సో ఐ వుడ్ సే వాళ్ళు మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళదలుచుకుంటే దే కెన్ ఆప్ట్ ఫర్ బీబీఏ. ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు రీసెర్చ్ సైడ్ ఆర్ టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాలంటే బీఎస్సీ విత్ ద సబ్జెక్ట్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్ అది తీసుకోవచ్చు. కంప్యూటర్స్ సైడ్ వెళ్ళాలంటే బీఎస్సీ కంప్యూటర్స్ విత్ ఏఐ అది తీసుకోవచ్చు. అండ్ ఆర్ వద్దు మేము డైరెక్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతామంటే ఏదైనా నార్మల్ కాలేజ్లో జాయిన్ అయ్యి దే కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ ఎగ్జామ్స్. మన ఇంటర్మీడియట్ తర్వాత, డిగ్రీ తర్వాత అడిగారు కదా మీరు. సో ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కోర్స్ అదే. సో ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు, కొందరికి ఏంటంటే దే జస్ట్ వాంట్ టు గెట్ ఇన్ టు గవర్నమెంట్ జాబ్స్. సో ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతారు. అలాంటప్పుడు ఓపెన్ డిగ్రీ చేసుకుని ఆర్ నార్మల్ జస్ట్ ఏదైనా నార్మల్ డిగ్రీ తీసుకుని దే కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దీస్ ఎగ్జామ్స్ అనమాట.
సో ఇలా ఆప్షన్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి. ఓకే. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా డిగ్రీ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్ తర్వాత ఏఐ బేస్డ్ అని చెప్పి, వాటితో కెరియర్ ఎలా ఉండబోతుంది? కెరియర్ ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఏముండేదంటే ఇట్ యూస్ టు బీ బ్రాంచ్ స్పెసిఫిక్. ఇప్పుడు సపోజ్ లెటర్స్ సే వాళ్ళు ఒక ఇంజనీరింగ్ చేశారు, మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. మెకానికల్ అంటే ఓన్లీ మెకానికల్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏఐ రావడంతో ఏఐ ఈస్ కవరింగ్ ఆల్ స్ట్రీమ్స్. సో ఇప్పుడు ఏ జాబ్ అయినా కానీ ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నాము, సో నెక్స్ట్ 1-2 yearsలో ఏమంటున్నారంటే మనం వర్చువల్గా మాట్లాడతాం. అంటే మన మోడల్ బేస్డ్, అంటే మనమే ఇట్ విల్ బి ఎ రెప్లికా ఆఫ్ సంతోష్ హూ విల్ బి టాకింగ్. సో ఎవ్రీ స్ట్రీమ్లో ఏఐ ఈజ్ ఇంపాక్టింగ్. సో ఆల్ ది స్టూడెంట్స్ ఆర్ ఆస్పైరింగ్ ప్రొఫెషనల్స్ షుడ్ లర్న్ ఏఐ. ఇప్పుడు ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ, ఇప్పుడు బీఎస్సీ ఫిజిక్స్ తీసుకున్నారు అనుకోండి, దే హ్యావ్ టు లర్న్ ఏఐ అండ్ దే హ్యావ్ టు సీ హౌ దే కెన్ అప్లై ఇన్ దేర్ ఫీల్డ్. సో ఆ బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయి అనమాట. ఏఐకి కావాల్సినవి స్టాటిస్టిక్స్ నేర్చుకోవాలి వాళ్ళు, దే హ్యావ్ టు నో మ్యాథమెటిక్స్. సో ఇప్పుడు ఎవరైనా మ్యాథ్స్ అయితే నేర్చుకోవాలి తప్పదు. అండ్ దే హ్యావ్ టు లర్న్ కోడింగ్, అంటే ప్రాంప్ట్స్ ఇవ్వడం కానివ్వండి, ఆ లెర్నింగ్ మోడల్స్. ఇప్పుడు నేను ఏదైతే ఎగ్జాంపుల్ ఇచ్చానో ఆ మోడల్ క్రియేషన్కి వాటికి ఉన్న టూల్స్ అవన్నీ కూడా నేర్చుకోవాలి ఎనీ ఫీల్డ్లో ఉన్నప్పుడు. బికాస్ ఏఐ ఈజ్ లైక్ ఇప్పుడు మన టైంలో ఏంటి, మనం గూగుల్ చూసేవాళ్ళం ఏమైనా డౌట్ ఉంటే, ఇప్పుడు ఇట్స్ ChatGPT ఆర్ ఆల్ ది ఏఐ మోడల్స్. సో వాటి గురించి నేర్చుకుని దే హ్యావ్ టు బి అహెడ్. సో ఏఐని వాళ్ళు యూజ్ చేసుకోవాలి బిఫోర్ ఏఐ యూజెస్ దెమ్. ఓకే, వాళ్ళని ఏఐ యూజ్ చేసుకునే ముందే వాళ్ళు ఏఐని యూజ్ చేసుకోవాలి. కరెక్ట్. వావ్. అంటే ఏఐ కూడా వీళ్ళని యూజ్ చేసుకునే సిచ్యువేషన్స్ ఉంటాయా? ఆల్రెడీ వచ్చిందండి, ఆల్రెడీ ఆ సిచ్యువేషన్ వచ్చింది. సో రీసెంట్లీ మనం జాబ్స్ ఇవి చూసామంటే పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ టీసీఎస్ ఇస్ నాట్ నోన్ టు యాక్చువల్లీ లే ఆఫ్స్ అనేవి వాళ్ళు చేయరు. వాళ్ళు 12,000 ఎంప్లాయీస్ని తీసేశారు బికాస్ వాళ్ళకి అవసరం పడలేదు. అంటే ఏఐ వాళ్ళ జాబ్స్ ఆల్రెడీ తీసేసుకుంది. ఓకే, ఇప్పుడు ఈ డేటా ఎంట్రీ జాబ్స్ అవన్నీ ఏఐ విల్ టేక్ ఓవర్. సో అంటే ఆ విధంగా ఏఐ నిన్ను రీప్లేస్ చేసే ముందే ఏఐని నువ్వు రీప్లేస్. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే చిన్న చిన్న జాబ్స్ అన్ని ఏఐ చేసేస్తుంది. ఇప్పుడు ఇదివరకు ఏంటి, ఆఫీస్లో అసిస్టెంట్స్ పెట్టుకునేవాళ్ళు. అసిస్టెంట్స్ ఏం చేసేవాళ్ళు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడము ఆర్ మీటింగ్ సెట్ చేయడము, అవన్నీ ఆటోమేట్ అయిపోయాయి. అవన్నీ ఏఐ చేసేస్తుంది. ఒక కమాండ్ ఇస్తే అన్ని బుక్ చేస్తుంది అనమాట. మధ్య ఏఐ ఏజెంట్స్ అని వచ్చాయి. సో ఆ ఏజెంట్ ఏంటంటే మీరు చెప్పిన టాస్క్ అది చేసేస్తుంది కంప్యూటర్లో. ఓకే. సో ఈ వీటిలన్నింటివి ఇవన్నీ కూడా ఇట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్ అట్ ఎ వెరీ లార్జ్ స్కేల్. సో అందుకే ఆ స్కిల్స్ అనేవి నేర్చుకోకపోతే అవుట్డేట్ అయిపోతారు అండ్ జాబ్స్ ఉండవు. ఓకే.